పాకిస్తాన్, సౌదీ అరేబియాల మధ్య కుదిరిన వ్యూహాత్మక రక్షణ ఒప్పందం చర్చనీయాంశంగా మారింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు పక్షాల్లో ఎవరిపైన దాడి జరిగినా అది ఇద్దరిపైన జరిగిన దాడిగానే గుర్తిస్తారు. అప్పుడు ఇరు పక్షాలు సమానంగా ప్రత్యర్థితో పోరాడతాయి. మరోవైపు నాటో తరహాలో ఒక సైనిక కూటమిని ఏర్పాటు చేయాలని దోహాలో జరిగిన ఇస్లామిక్ దేశాల సమావేశంలో నిర్ణయించారు. భారత్, సౌదీల మధ్య కొంతకాలంగా సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. ఈ పరిణామం వల్ల మన జాతీయ భద్రతకు వచ్చే చిక్కులపై అధ్యయనం చేస్తామని విదేశాంగ శాఖ ప్రకటించింది. పాకిస్తాన్, సౌదీ అరేబియా ఇప్పుడు మరింత సన్నిహితంగా మారాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ వ్యూహాత్మక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. తమ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక, చారిత్రక సంబంధాలను అలాగే ఉమ్మడి ప్రయోజనాలకు దోహదం చేసే అంశాలను సమీక్షిస్తున్నట్లు పాకిస్తాన్, సౌదీ అరేబియా అధికారులు ప్రకటనలో వెల్లడించారు. ఈ ఒప్పందం ప్రకారం ఇరుపక్షాల్లో ఎవరిపై దాడి జరిగినా అది ఇద్దరిపైన జరిగిన దాడిగానే గుర్తిస్తారు. అప్పుడు ఇరుపక్షాలు సమానంగా ప్రత్యర్థితో పోరాడతాయి. యమరాజు ఆహ్వానం మేరకు పాక్ ప్రధాని షరీఫ్ సౌదీ అరేబియాకు వెళ్లారని పాక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా ఈ ఒప్పందంలోకి మరో 2 ఇస్లామిక్ దేశాలు చేరుతున్నట్టు వార్తలొస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్లు సౌదీ అరేబియా, పాకిస్తాన్ రక్షణ ఒప్పందంలో భాగస్వాములుగా చేరటానికి సిద్ధంగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. ఈ ఒప్పందం వెనుక మరో కీలక నేపథ్యం ఉంది. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. ఈ దాడికి పాకిస్తాన్తో సంబంధాలున్న ఉగ్రవాదులు కారణమని తేలడంతో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకార దాడులు చేసింది. ఆ ఘర్షణతో చివరికి పాకిస్తాన్ డిఓఎంఓ భారత డిఓఎంఓతో మాట్లాడి ఆపేసింది. ఇది జరిగిన తర్వాత సౌదీ, పాక్ల మధ్య ఈ తరహా ఒప్పందం కుదరటం గమనార్హం. దాదాపు 2 ఏళ్లుగా గాజాపై కొనసాగుతోన్న ఇజ్రాయెల్ భీకర దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. కొద్ది రోజుల క్రితం ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నేతలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 6 మరణించారు. అందులో ఖతార్ భద్రతా దళాల సభ్యుడు ఉన్నారు. ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో ఖతార్లో ఇస్లామిక్ గల్ఫ్ దేశాధినేతల సమావేశం జరిగింది. ఇజ్రాయెల్ దాడిని ఈ దేశాలన్నీ తీవ్రంగా పరిగణిస్తున్నాయి. నాటో